సో నా గురించి ఇంత బాగా చెప్తారనుకుంటే ఇంకా చాలామంది పెద్దోళ్ళని పిలిచేవాళ్ళని. అది లెక్క. ఇప్పుడు నిజంగా నాకు అవసరం లేదు. నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడెప్పుడు పేరు వస్తుంది, నాకు కష్టపడి ఒక గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను, వస్తుంది. బట్ ఎందుకో ఎక్కడో జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, నాకు తగ్గ సినిమా నాకు పడట్లేదేమో అన్న ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది ఒక 1 ఇయర్ నుంచి. సో అలాగే నా అలాగే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి నిజంగానే టాలెంట్ ఉండి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది నాకు కనపడుతున్నారు, తారసపడ్డారు నా ఫ్రెండ్స్ అందరూ. ఉదాహరణకు ఫణి. సో వీళ్ళందరికీ ఒక లీడ్ తీసుకొని నేను ఒక సినిమా చేస్తే తప్పేంటి, ఎవరెవరో బయట నుంచి సినిమాలు చేస్తున్నారు, మన ఇండస్ట్రీలోనే ఉన్నాం. సో మనం ఒక అడిగేస్తే ఎంతోమంది శ్రేయభిలాషులు ఉన్నారు, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా హెల్ప్ చేస్తారు. సో వాళ్ళందరూ సపోర్ట్ తీసుకునే ముందు స్వయం కృషిగా నాకంటూ నేను ఒక సినిమాని తయారు చేసుకున్న దాని ఎడిటింగ్ టేబుల్ మీద చూసి నిజంగానే మనం సినిమా తీసాము, బాగా తీసాము, ఎవరి దగ్గరికైనా వెళ్ళి గర్వంగా చెప్పుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చినప్పుడే మనం బయటికి వద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు సినిమా అయిపోయింది, రికార్డింగ్ కూడా జరుగుతుంది. అద్భుతాలు సృష్టించింది ఇండస్ట్రీ, రికార్డులు తిరగరాస్తుందని నేను చెప్పలేను. బట్ నేను ఇప్పటివరకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ కోసం ఏదైతే వెయిట్ చేస్తున్నానో అదైతే నాకున్న లిమిటేషన్స్లో నాకు వచ్చింది. సో అందుకే ఈరోజు ఆనందంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ సినిమా ద్వారా నేను 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 చాలా లెక్కలేసుకొని సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ అందరిని పెట్టుకుంటున్నారు. సో నేను అలా చేయకూడదు. నేను ఒక అటెంప్ట్ చేస్తున్నప్పుడు నిజంగానే సక్సెస్ ఎవరికి కావాలి, నిజంగానే దానికి అర్హులు ఎవరు ఉన్నారు అని చెప్పి ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్స్ నుంచి అందరిని అలాంటి వాళ్ళనే తీసుకోవడం జరిగింది ఈ సినిమాకి. సో తప్పకుండా మీలాంటి మీడియా వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సహకరిస్తే ఇలాంటి సినిమాలు నిజంగానే సక్సెస్ అయితే ఇంకా చాలామంది నాలాగా స్ట్రగుల్ అవుతూ వాళ్ళని వీళ్ళని నిందిస్తూ ప్రాంతాలని కులాలని అదని ఇదని ఫీలింగ్స్తో ఇండస్ట్రీలో పైకి రానివ్వట్లేరని ఏదో ఫీల్ అవ్వకుండా నిజంగానే వాళ్ళు కూడా మనం కూడా ఇలాగ ఒక అటెంప్ట్ చేస్తే మనకు సక్సెస్ వస్తుందని చెప్పి ఇంకా చాలామంది బయలుదేరతారని కోరుకున్నాను. సో మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఫస్ట్ కథ వినమని పిలిచారు చిన్ని అన్న. కథ వినగానే ఎంత కాన్ఫిడెంట్ అంటే క్యారెక్టర్ స్క్రిప్ట్ చూశానండి, స్క్రిప్ట్లో నా పేరు పెట్టి రాసేసారు, మనోజే చెయ్యాలి అనేది మొత్తం క్లియర్ కట్గా స్క్రిప్ట్లో కూడా అలాగే రాసి పెట్టేశారు. సో నా పేరుతో చూడడం అనేది కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్షన్ అనేసరికి భయపడ్డారు, వేరే అది ఇది చేద్దాం మనం, ఎందుకు నాకు డైరెక్షన్ అది అంటే, లేదన్నా ఇంత బాగా కథ రాసుకున్నప్పుడు మీరే డైరెక్షన్ చేయండి, వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో తెలీదు, సో అందరం సపోర్టివ్గా ఉంటామని చెప్పి ఆయనను నమ్ముకుని ఆయనతో పాటు ఉన్న మోహన్ గారు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ చిన్ని అన్న అంటే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకుని ఆయన అంటే కష్టపడి పైకి వచ్చారు. సో ఆయనను పట్టుకుని పైకి రావాలని ఆయన ఎంకరేజ్ చేశారు అందరినీ, వాళ్ళ తమ్ముడిని కానీ మహీన్ కానీ అందరూ. అండ్ ఆయనకి అంతే సపోర్ట్ ఇచ్చి ఈ రోజున ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ మీ. వర్క్ పరంగా చిన్ని సార్ ఎంత పర్ఫెక్టో, యాజ్ అ పర్సన్ అందరూ మాట్లాడే ఉంటారు ఇప్పటిదాకా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. హీస్ అ పర్ఫెక్ట్ మ్యాన్, సీరియస్లీ చాలా మంచి ఆయన. అండ్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ, లైక్ కెమెరా డిపార్ట్మెంట్, తర్వాత ప్రతి ఒక్కరు, మోహన్ గారు, ప్రొడ్యూసర్స్ అందరూ, ఎవ్రీ వన్ వర్ వెరీ స్వీట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కేర్ అండ్ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సీరియస్లీ చిన్ని చరణ్ గారు ఈ ప్రాజెక్ట్లో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సో. సో అది లెక్క టీమ్ 2013లో మంచి హిట్ వస్తుందని టీం అందరినీ బ్లెస్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. టీంని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు ఉత్తమ పద్మ గారికి, అట్లాగే మాడ వెంకటేశ్వరరావు గారికి, మిగతా మీడియా మిత్రులందరికీ కూడా, అట్లాగే చిన్ని చరణ్ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చిన్ని కరెక్ట్గా 10 years ముందు 2003లో ఆయుధం సినిమాతో ఇదేమిటమ్మా మాయమాయ అనే పాటతో సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ కాబడ్డాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్షన్లో దానిపైన ఎక్కువ ఆసక్తి పెంచుకొని చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో, ఈవెన్ శంకరాజు లాంటి వాళ్ళతో కూడా కలిసి పనిచేసి అక్కడ మెలకువలు నేర్చుకొని మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.
ఇప్పుడు నాకు 2-3 సర్ప్రైజ్లు ఉన్నాయి ఇక్కడికి రాగానే. చిన్ని డైరెక్టర్ అనే విషయాలు అది లేదు, సినిమా తీసుకో అనుకుంటున్నా. మావాడు కూడా దీంట్లో ఉన్నాడని, మా తమ్ముడు ఉన్నాడని తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు. సో ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక పాటతో మొదలైన తన జీవితం ఈరోజు ఒక అత్యున్నతమైన స్థానమైన సినిమాకి సంబంధించి ఒక దర్శకుడిగా, నిర్మాతగా ఈరోజు మన ముందుకు రావటం నిజంగా ఆనందంగా ఉంది. అయితే అది లెక్క మనం చూసాం, టీజర్ చూసాం, చాలా బాగుంది, చాలా సెన్సిబుల్గా ఉంది, సున్నితంగా ఉంది మ్యూజిక్ కూడా. అట్లాగే పంచి పైన పూల వర్షం, అది కాసుల వర్షమో పూల వర్షమో కానీ ఆ వర్షం బాగుంది. అట్లాగే పద్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఒక 3 నెలల ముందు మట్టపల్లిలో నా కళ్యాణానికి వచ్చాము. అలంకరించిన పెద్దలందరికీ, మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం అండి. నాకు ఇది అసోసియేషన్ ఎట్లా అంటే, నర్సన్న మా జిల్లాకు చెందిన టైగర్ కళాకారుడు, చాలా బాగా పాడతాడు. సో అది మాకు అసోసియేషన్. దీంతో తను చిన్నిని తీసుకొని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక కళను ఆదరించేదే మా అసోసియేషన్ అండి. చిన్నప్పుడు ఏదో నేను కూడా కొంత మ్యూజిక్ ఎమ్ఎల్వి వసంత్ కుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను. అందుకే వారు చిన్ని గారు పాట పాడినప్పుడు, వారు నర్సన్న పాడినప్పుడు అది ఎంత శృతిలో ఉంటుంది, లయలో ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంత టాలెంటెడ్ అని నేను మాటల్లో చెప్పలేనండి. వాళ్ళందరూ కలిసి, ఇట్లాంటి టాలెంటెడ్ యూత్ అందరు కలిసి ఈ సినిమా తీస్తున్నారంటేనే నాకు ఎంతో మంచిగా అనిపించింది. ఉత్తమ్ గారు లేదా నేను కూడా ఒక ట్రూ అండ్ యంగ్ టాలెంట్ని ఆల్వేస్ వి ఆనర్, రెస్పెక్ట్ చేస్తాం అట్లాంటి వాళ్ళని, అట్లాంటి టాలెంట్ని. చిన్ని గారు ఏమనంటే అందరు యంగ్స్టర్స్ ఇది ఫస్ట్ టైం తీస్తున్నట్టున్నారు కలిసి వాళ్ళ సొంతంగా. సో ఇంత పెద్ద పని చేశారు. అండ్ మనం ఇప్పుడే చూసాం టీజర్లో, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్. చిన్ని చరణ్, మా అన్నయ్య శంకర్ గారు ఇంటర్వ్యూ చేశారు, నిజంగా గ్రేట్, థ్యాంక్ యూ అన్నయ్య. ఆయన రచ్చ సినిమాలో డిల్లక డిల్లక సాంగ్ చాలా అద్భుతమైన సాంగ్, అది ఆయనే కంపోజ్ చేశారు, చాలామంది తెలియని విషయం అది. సో అది ఎంత పాపులర్ అయిందో అందరూ తెలుసు. ఆ పాట విన్న తర్వాత నేను సంతోషం 10th యానివర్సరీ సౌత్ ఇండియా అవార్డ్ చేసినప్పుడు నాకు సాంగ్ మీరు చేసి పెట్టాలన్నప్పుడు చేస్తానన్నారు. 4 భాషల్లో, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, 4 లాంగ్వేజ్లో ఒక అద్భుతమైన సాంగ్ చేశారు ఆయన. అది చాలా చాలా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా అంత అద్భుతంగా ఆ పాట చేయడం జరిగింది. సో అతని టాలెంట్ ఏంటో అప్పుడు అతను ప్రూవ్ చేసుకున్నాడు నా దగ్గర. సో తర్వాత ప్రేమలో పడతా అనే సినిమా నేను కొన్న తర్వాత డబ్బింగ్ జరుగుతుంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటే బాగుంటుంది అని రాత్రి 10 గంటలకి చెన్నై నుంచి ఫోన్ చేసి, చిన్ని దీంట్లో ఇది సిచ్యువేషను, ఈ సినిమా సబ్జెక్ట్ గురించి చెప్పి ఇది సిచ్యువేషన్, దీంట్లో సాంగ్ ఉంటే బాగుంటుంది, నేను చేసి పెట్టగలవా అని అడిగాను. కరెక్ట్గా 10 గంటలకు ఫోన్ చేసి అడిగితే ఆయన 12ంటికి ఇది పల్లవి అని చెప్పి ఫస్ట్ వినిపించాడు. 12 గంటలకి బాగుంది అనుకున్నా. తర్వాత చరణం వినిపించి మొత్తం పాట పాడు, అలా అలా నైట్ తెల్లవారు నిద్రపోకుండా 4 గంటల వరకు ఆ సాంగ్ చేసాడు, తెల్లవారిలోకి చేసాడంత పాట. చూడటానికి చిన్న కుర్రోడ్లాగా ఉంటాడు, చేసేవన్నీ పెద్ద పనులు. నేను ఓ సినిమా తీస్తా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్దాం అని ఆలోచిస్తుండగా ఓ మిత్రుడి ద్వారా చిన్ని చరణ్ పేరు రెఫరెన్స్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత ఒక 2-3 మిత్రులను అడిగితే రచ్చలో ఒక పాట చేశాడు ఆయన, చాలా బాగా చేశాడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. వెళ్ళి కలవటం జరిగింది. వెంటనే నాకు ఓకే చెప్పటం, మ్యూజిక్ స్టార్ట్ చేసి ఒక వారం రోజుల్లో ఒక 5 పాటలు, అద్భుతమైన పాటలు, అంటే చెప్పాలంటే గర్వంగా కూడా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మా సినిమాకి హైలైట్గా 5 పాటలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే సినిమాకి సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చాడు ఆయన. అయితే ఆ పాటలు ఇచ్చే ముందు రైటర్స్ని, ఒక 5-6 ఫామ్లో ఉన్న రైటర్స్ని, మీరు ఎవరైనా మంచి రైటర్స్ తోటి రాయించండి అన్నారు. కాదు చిన్ని, నువ్వు బాగా రాస్తావని చెప్పారు, నాకు నువ్వే రాయాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాయాలంటే కాదు కొంచెం మీరు ఎవరితోటైనా రాయించండి, నేను మ్యూజిక్ చేస్తాను, నాకు కుదరదు, నువ్వే రాయాలి, నువ్వే మ్యూజిక్ కంపోజ్ చేయాలి అని ఇక బలవంతంగా నేను దగ్గర కూర్చుని
చెప్పి ఒప్పించి తనతోటే రాయించాను. రేపు ఆ పాటలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎంత సక్సెస్ అవుతాయో, చిన్ని చరణ్ ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా మన అందరి ముందు ఎదుగుతాడో మన మిత్రులందరూ చూసి ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. సో ఈ సినిమా లాంచ్ చేసే వరకు నేను మ్యూజిక్ డైరెక్టర్ని కదా, డైరెక్టర్ అని పేరు పెడితే నాకు ఏమవుతుందో అని భయంగా ఉండే. టెన్షన్గా అసలు అనౌన్స్ చేయలేదు, సినిమా అయిపోయింది.